నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. బక్రీద్ పర్వదినం సందర్భంగా గోవధను నిషేధించడంలో అధికార యంత్రాంగం విఫలం చెందిందని విశ్వ హిందూ పరిషత్ నాయకులు విమర్శించారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు గోరంట్ల రమణ తదితరులు మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం సందర్భంగా గోవులను వధించటం శోచనీయమని చెప్పారు. గోవధ నిషేధాన్ని అమలు చేయటంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందిందని అన్నారు. అధికారులు నిర్వహించిన శాంతి కమిటీ సమావేశాల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన పెద్దలు చెప్పిన మాటలకి బక్రీద్ సందర్భంగా జరిగిన గోవధకు ఎలాంటి సంబంధం లేకుండా పోయిందని, హిందువులు పవిత్రంగా పూజించే గోవులను హతమార్చి ఆహారంగా తీసుకోవటం మన దేశంలో నిషేధమని తెలియజేశారు. ఒకవేళ తప్పనిసరి అయితే దానికి సంబంధించి పశు సంవర్ధక శాఖ అధికారుల సర్టిఫికేట్ అవసరమని వారు సూచించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో హిందువులు అధికంగా ఉన్నప్పటికీ ఇతర మతాల సాంప్రదాయాలను గౌరవిస్తున్నామని, అలాగే ఇతర మతాల వారు కూడా మన సాంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని వారు తెలియజేశారు. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో మరి గత 45-50 ఏళ్ళ నుండి చట్టం అమల్లో ఉన్నా కానీ కూడా మరి ఈ రోజుకి కూడా రాష్ట్ర దాని మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకున్న దాఖలు లేవు. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం, మేము కార్యకర్తలుగా అన్ని విషయాలు స్వీకరించి మేము ఇంటిమేషన్ ఇచ్చినా కానీ కూడా కొన్ని చోట్ల మాత్రమే స్పందిస్తూ కొన్ని చోట్ల వివరిస్తున్నారని చెప్పేసి ఈ విధంగా మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. మనకు ఈరోజు భారతదేశంలో ఇస్లాం, క్రైస్తవాల ధర్మాలు ఎంత ముందుకు వచ్చినా కానీ మనమైతే హిందూ మూలాల మీదనే మన పాలనలు, మనమందరం జీవన విధానం కూడా కొనసాగుతుంది. ప్రభుత్వాలు వీటి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే మనకు వీటి మీద గోవధ నిషేధం ఉంది. ఒకవేళ గోవులు మనం ఎక్కడన్నా వాళ్ళు ఆహారంగా తీసుకోవాలనుకుంటే దానికి ఒక వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ చేసి దాని వయసు ఉడిగిందని, ఇంక దేనికి పనికిరాదని, పాల్గొనడానికి పనికిరాదని అనే సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే ఈ జంతువులను వాళ్ళు ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంటు, వెటర్నరీ డిపార్ట్మెంటు, రవాణా శాఖ, ఇవి ప్రభుత్వ యొక్క శాఖలు. అంటే ఎక్కడైతే వాహనాల్లో గోవులను తరలిస్తున్నారో వాటిని ముఖ్యంగా రవాణా శాఖ అనుకుంటే వాటిని ఆపడము, పోలీసులకు పట్టివ్వడము క్షణాల్లో పని. కానీ వాళ్ళెవరు కూడా వాళ్ళ పనులు చేయట్లే. ఇది ఇలాగే కొనసాగితే మేము హిందువులము ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా దీన్ని ఒక ఉద్యమంగా చేసే అవకాశాన్ని మీరే ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. హిందూ ధర్మాన్ని గౌరవించండి, హిందువుల ఆచారాలను గౌరవించండి, గోమాతను గౌరవించండి. మీకు ఈ మానవాళిలో, ఈ ప్రపంచంలో 64 కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటిల్లో హిందువులు ఆరాధిస్తున్న ఒక గోమాతను మాత్రం ఆహారంగా తీసుకోవద్దని, మా నమ్మకాన్ని గౌరవించండి అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కోరుతుంది. జై శ్రీరామ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఋషికొండపై కట్టిన ప్యాలెస్ ఆయన రాజకీయ సమాధితో సమానమని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. పేద ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్రంలో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని ఆయన తెలిపారు. నందికొట్కూర్ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజల డబ్బుతో వైజాగ్లోని ఋషికొండపై జగన్ జరిపిన నిర్మాణాలు రాచరిక పాలనకు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఋషికొండపై కట్టిన భవనం ఆయన రాజకీయ సమాధితో పోల్చవచ్చని వివరించారు. జగన్ పొగురుబోతు తనమే అతని పతనానికి కారణమైందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల భూములలో, గ్రామాల్లో ప్రభుత్వం సర్వే చేసే హద్దురాళ్లు, పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ తన పేరు, ఫోటో వేసుకోవటం దేనికని ప్రశ్నించారు. చివరకు విద్యార్థులు తినే గుడ్లపై కూడా జగన్ బొమ్మ వేసుకునే దుస్థితి ఏర్పడిందని వివరించారు. జగన్ మళ్లీ రాష్ట్రమంతా పర్యటిస్తానని చెబుతున్నారని, ఈసారి ఆయనపై చెప్పులు, కోడిగుడ్లు పట్టం ఖాయమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తమ సంక్షేమం కోసం ఎన్నుకున్నారని, అవినీతి రహిత పరిపాలన చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో వాలంటీర్లు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు సంబంధించిన ఉద్యోగాలు ఇస్తామని లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పారు. ఈరోజు అధికారాన్ని పోగొట్టుకున్నారు. కేవలం వాళ్ళ యొక్క పొగరుబోతుతనంతోనే వాళ్ళ గొయ్యి వాళ్ళు దవ్వుకున్నారు. పూర్తి ఈరోజు మనం చూస్తుంటే
అన్ని పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలే జగన్మోహన్ రెడ్డి. అదే రకంగా మరి సర్వే చేయించి దాని మీద రాళ్ళు బాతితే వాటి మీద కూడా ఆయన ఫోటో. చివరకు నేను గ్రామాలలో తిరుగుతుంటే స్కూలు పిల్లలకు పెట్టే భోజనం దాంట్లో గుడ్డు ఇచ్చేటటువంటి ఆ ప్రోగ్రాం, ఆ గుడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఏంటి? అందుకే ఆయనను ఈ రకంగా ఓడించారు. చూడండి, నిన్న రిషికొండ ప్యాలెసే ఆయన సమాధి. ఈరోజు అక్కడ ఏదో వింటుంటాం మనం, తాజ్మహల్ కట్టారు, ఎవరో నూర్జహాన్ చనిపోతే షాజహాన్ కట్టించాడు ఆమె మీద ప్రేమతో అని చెప్పి. ఈరోజు తనంతకు తాను సమాధి కానీకనే ఆ ప్యాలెస్ కట్టించుకుంది, రాజకీయ సమాధి. ఏది మన రిషికొండ. చిచి, అందరూ ప్రజలంతా చీకొడతా ఉన్నారు. ఎటువంటి వాడిని ఎన్నుకుంటే రామన్, ఇటువంటి వాడిని ఏందా అని అని వాళ్ళంతకు వాళ్ళే ప్రజలంతా చీకొట్టే పరిస్థితికి తెచ్చుకున్నాడు ఆయన ఏదో నేను మళ్ళీ తిరుగుతా అంటున్నాడు. నువ్వు తిరుగుతే ఆ రోజు నీకు కోడి కత్తి అని ఒకటి పెట్టివి, మళ్ళీ ఏదో గురకరాయితో కొట్టించుకొని మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకుంటుంది. ఈసారి గురకరాలు కాదు, నీ మీద పడేది చెప్పులు, బూట్లు. అదే రకంగా మరి ఏం రాళ్ళు పడతాయో తెలియదు. అంతనా దుర్మార్గము? రాచరికమా? రాజు నువ్వేమన్నా దాని నుంచి వచ్చేది నీకు రాచరికము? ప్రజలు ఎన్నుకోవాలా? ఆయన అంత ప్యాలెస్ కట్టా అంటే అది ఏదో ఇంకా మొత్తము అనౌన్స్ చేసేటట్టుగా ఉన్నాడు ఆయన. ఒకటేసారి నేనే రాజును, ఎవడు లేడు, ఎలక్షన్లు లేకపోతే ఎందుకు కట్టిస్తారా? ఎట్లా దుర్మార్గమైన చర్యలు. ఈరోజు ఆయన పతనం ఆయన్నే తెచ్చిపెట్టుకున్నారు. పర్చేజ్డ్ ప్రాబ్లమ్స్. నాకు తెలిసి చెప్తున్నా, ఆయన గొయ్యి ఆయన్నే తవ్వుకొని దాంట్లో ఆయన్నే బూడ్చుకున్నాడు. ఓకే, అదంతా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం. ప్రాథమికంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఈ పరిపాలన అంతమయ్యింది. ఇంకా పేదలు, బీద, బిక్కి అన్నటువంటి వారి బాగోగుల కోసరం, నిరుద్యోగుల బాగు కోసరం, రైతుల బాగు కోసరం, మరి బలహీన బడుగు వర్గాల బాగు కోసమే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఇద్దరు కూడాను మరి శ్రమిస్తారు. తప్పనిసరిగా వారికి న్యాయం జరిగేంత వరకు కూడా, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఊరుకుండరు. కానీ ఒకటే నేను నా దృష్టికి వచ్చినది చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తొందరలో. కొంతమంది నందికొట్కు నియోజకవర్గంలో ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ రకంగా ఉంటుంది, ఏంటి పద్ధతి, ఎంతమంది ఉంటారు, అసలు ఉంటుందా లేదా అనేది కూడా తెలియకముందే నేను వాలంటీర్గా చేస్తాము అని ₹1,00,000 గుంజుకుంటున్నట్టుగా మనకు ఒక సమాచారం ప్రతి గ్రామం నుంచి వస్తూ ఉంది. ఈ తోలు తీస్తాం ఏమనుకుంటున్నారో మీరు పేదల దగ్గర ఈ రకంగా పేదలకు రూల్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏమి నిర్దేశిస్తారో దాని ప్రకారంగా జరగాల్సిందే. కానీ మీరు ఈ వంట వాళ్ళ పోస్టులు, వంట చేస్తారు స్కూళ్ళల్లో, వాళ్ళ పోస్టులకు డబ్బు గుంజుకోవడము, లేకపోతే వాలంటీర్లు ఒకరొకరి దగ్గర ₹1,00,000 గుంజుకోవడము, లేకపోతే పోస్టులు వేపిస్తామని చెప్పి డబ్బులు గుంజుకోవడం, ఇది చేస్తే మీ తోలు తీసి ఉప్పు కారం పట్టించి కుట్లేస్తాం. చూడండి, జాగ్రత్త. ఈ పేదల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన మచ్చ వచ్చినా ఒప్పుకునేది లేదు. అందుకే మేము ఇంతకాలము ఈ అవినీతి పరిపాలన మీద మేము యుద్ధం చేశాం. మరి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం, ఈ దొంగనా కొడుకులను ఓడగొట్టినాం. మీరు కూడా ఈ రకమైన పద్ధతుల్లో పోతే మీకు శాస్తి తప్పదు. మీరేదో వాలంటీర్ పోస్టుకు ₹1,00,000 లేకపోతే ఇంకోటి గ్రామాలలో లిస్టు తయారు చేసుకొని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒప్పుకునే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఒప్పుకోరు దీనికి. అవినీతి లేనటువంటి పరిపాలన ఇవ్వాలని మేమంతా కూడా, అది ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే నంద్యాల పార్లమెంటులో ఎక్కడైనా దానికోసమే కృషి చేస్తాం, శ్రమిస్తాం తప్ప ఇంకోటి కాదు. మీరు ఈ రకంగా వసూళ్లకు పాల్పడితే మాత్రం మీ తోలు తీసేది ఖాయమని చెప్పి తెలుస్తుంది. రైతు బజార్లో తమ రోజువారీ అద్దెను ₹200 పెంచారని, దానిని ₹180కే పరిమితం చేయాలని పొదుపు లక్ష్మి గ్రూపు మహిళలు డిమాండ్ చేశారు. వీరికి 23వ వార్డు టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. నగరంలోని సి క్యాంప్ రైతు బజార్లో కూరగాయల వ్యాపారం నిర్వహించే పొదుపు లక్ష్మి గ్రూప్ మహిళలు తమకు పెంచిన రోజువారీ అద్దె నుంచి ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. ప్రతిరోజు సి క్యాంప్ రైతు బజార్లో కూరగాయల వ్యాపారం చేసే పొదుపు గ్రూపు మహిళల నుంచి రోజుకు ₹180 చొప్పున వసూలు చేయటం ఆనవాయితీగా వస్తోంది.
అయితే ఇటీవల రైతు బజార్ ఎస్టేట్ అధికారి దానిని రోజుకు 200 పెంచుతూ నెలకు 6,000 చొప్పున ఒకేసారి చెల్లించాలని చెబుతున్నారని, ఇది తమకు భారంగా మారుతుందని వివరించారు. గతంలో తాము షాపు పెట్టిన రోజు మాత్రమే అద్దె చెల్లించేవారమని, అలా కాకుండా షాప్ పెట్టినా పెట్టకున్నా నెలవారీగా 6,000 రూపాయలు చెల్లించాలని తగదని చెప్పారు. కాగా వీరికి నగరంలోని 23వ వార్డు టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సురేష్, ప్రతాప్, ఆంజనేయులు, వీరేష్, నరేంద్ర తదితరులు పొదుపు లక్ష్మి గ్రూపు మహిళలకు మద్దతు ప్రకటించారు. పొదుపు లక్ష్మి గ్రూపు మహిళల న్యాయమైన డిమాండ్లను రైతు బజార్ ఎస్టేట్ అధికారి అంగీకరించాలని వారు కోరారు. మా ఏరియా సి క్యాంప్లో ఉన్న రైతు బజార్లో జరుగుతున్న అక్రమాల గురించి మేము టీజీ భరత్ అన్న తరపున కార్యకర్తలం కాబట్టి ఇక్కడ మాకు లోకల్ వ్యాపారస్తులు పొదుపు సంఘాల వాళ్ళు మాకు ఫోన్ చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్యల గురించి మాట్లాడుతున్నాము. ఈ రైతు బజార్లో ఒక రోజు వ్యాపారం చేసుకుంటే, పొదుపు సంఘాల వాళ్ళు ఒక రోజు వ్యాపారం చేసుకుంటే 180 రూపాయలు ఒక రోజుకు కట్టాలని గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఉంది అని ఎస్టేట్ ఆఫీసర్ చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు అందరు కలిసి వ్యాపారం చేసుకునే వాళ్ళు రైతులు. వీళ్ళు నెలకు వచ్చేసి 6,000 రూపాయలు కట్టాలని చెప్తున్నారు అధికారులు. వీళ్ళు నెలకు 6,000 రూపాయలు కట్టలేరు. కాబట్టి ఒక నెలకి ప్రతిరోజు వ్యాపారం పెట్టుకునే వాళ్ళు నెలకు వచ్చేసి 2 రోజులు పెట్టుకుంటారు, 3 రోజులు పెట్టుకుంటారు. రోజు డబ్బులు 180 రూపాయలు కట్టడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. నెలకు 6,000 కట్టాలంటే కానీ కట్టలేని పరిస్థితుల్లో కొందరు హాస్పిటల్కి పోతారు, కొందరు ఊళ్ళో పోతారు, కొందరు పెళ్ళిళ్ళు ఉండి కొందరికి వెళ్తూ బాలేక వాళ్ళు పొదుపు సంఘాల వాళ్ళకు గ్రూపుల వైరీగా మారుతూ ఉంటుంది. ఒక గ్రూపులో ఒక వ్యక్తి పెట్టుకునేది నెలకు 3 రోజులు 4 రోజులు మాత్రమే. కాబట్టి 4 రోజులు పెట్టుకుంటే దాదాపు అంటే కానీ వాళ్ళు తక్కువ అమౌంట్ పడతారు. రోజు కూలి మాదిరి 6,000 కట్టలేరు. కాబట్టి పొదుపు సంఘాల వాళ్ళకు న్యాయం చేయాలి. మా ప్రభుత్వంలోనే రైతు బజార్ పెట్టినారు చంద్రబాబు నాయుడు సార్ గవర్నమెంటే వచ్చింది. వీళ్ళకి కట్టించుకునే పొదుపు సంఘాల వాళ్ళు 180 రూపాయలు కూడా కట్టించుకోకూడదు. రైతు బజార్ ఆఫీసర్లకి నా నమస్కారం. నేను కోరుకునేది ఏమంటే రోజు 180 కట్టించుకోవాలి. ఆడికి మించి మేము ఎక్కువ కట్టలేము. ఒకరోజు అంగడి జరుగుతుంది, ఒకరోజు జరగదు. రోజు 200 కట్టాలంటే మా చేత కాదు. నెలకు 6,000 కట్టాలి ఖచ్చితంగా అంటున్నారు. 6,000 కట్టకుంటే తీసి పక్కన పెడతా అంటారు. తీసి పక్కన పెడితే మాతో కాదు. మేము బతికేది రైతు బజార్ మీద. రోజు 180 కట్టుకోవాలని కోరుకుంటున్నాము. రైతు బజార్ ఆఫీసర్కి నమస్కారం. 15 సంవత్సరాల నుంచి మేము రోజు 180 రూపాయలుగా కట్టుకుంటూ వచ్చినాము. ఫస్ట్ 60 రూపాయల నుంచి స్టార్ట్ చేశాము. 60 నుంచి 110 చేశారు. 110 నుంచి 180 చేశారు. 180 రూపాయలు కట్టుకుంటూ వస్తున్నాము. మేము రోజువారీగా కట్టుకోవాలంటేనే ఇబ్బందిగా పడుతున్నాము. నెలకు ఒకసారి కట్టాలంటే మరీ చాలా ఇబ్బంది మాకి. మాది పచ్చి సరుకు. ఒకరోజు అమ్ముడపోతుంది, ఒకరోజు అమ్ముడపోదు. అది మాకు 7 అంగళ్ళు కూడా జరగవు సరిగా. ఆ అంగళ్ళు కూడా జరగవు. మాకు ఆరోగ్యాలు కూడా బాగుండకపోవచ్చు. ప్రతి క్షణం మనుషులు బాగుంటామని అనుకోకూడదు. నెలకు 6,000 మేము కట్టలేము. అందరికీ పై అధికారులకు మేము కోరేది ఇది ఒకటేమో. సారులకి ఒక నమస్కారము. వాచ్మెన్లకి మేము రోజు అంగడి వేసినప్పుడు 180 కట్టగలుగుతాము. నెలకు 6,000 అంటే కట్టలేము. మాది చిన్న వ్యాపారము. ఒకరోజు జరుగుతుంది, ఒకరోజు జరగదు. అందుకే మేము కోరుకునేది ఇదే. మా మీద దయ చూపించి రోజు డబ్బులు రోజు 180 కట్టించుకునేటట్లుగా కోరుతున్నాము. ఈ నెల 23వ తేదీ జరిగే ఒలింపిక్ డేలను విజయవంతం చేయాలని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు కోరారు. ఈ మేరకు ఒలింపిక్ డే వేడుకల సందర్భంగా నగరంలో సిలంబం క్రీడా పోటీలను నిర్వహించారు. ఒలింపిక్ డే సంబరాల్లో భాగంగా సోమవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జిల్లా సిలంబం అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు పోటీలు నిర్వహించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఇలాంటి పోటీల వల్ల విద్యార్థులు క్రీడాకారులుగా ఎదిగి చక్కటి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి క్రీడాంశాలలో పోటీలు నిర్వహించిన అనంతరం ఒలింపిక్ డే పరుగు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం సభ్యులు టి గంగాధర్, సిలంబం అసోసియేషన్ కార్యదర్శి రాఘవేంద్రతో పాటు పలువురు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఆ సెలబ్రేషన్ లో భాగంగా సిలంబం అసోసియేషన్ ఆధ్వర్యం మరి దానికి ఆర్గనైజర్ గా వ్యవహరిస్తున్నటువంటి రాఘవేంద్ర వీరందరి సమక్షంలో తర్వాత ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ సిలంబం ప్రదర్శన అలాగే పోటీలు కూడా నిర్వహిస్తున్నారు.
విజేతలకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్తో పాటు సర్టిఫికెట్స్ కూడా బహుకరిస్తామని మూలంగా తెలియజేస్తున్నాం. మరి ఒలింపిక్ డే ముగింపు రోజున మీ అందరికీ మెడల్స్ బహుకరించేందుకు మేము సిద్ధం చేశాం. తర్వాత ఈ స్పోర్ట్స్ అథారిటీ హాల్లో ఏర్పాటు చేయడం, దీనికి ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్ గారు, మన శిలంబం ప్రతినిధులు రాఘవేంద్ర, వారి కుమారుడు, తర్వాత ఎంగర్ నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. విద్యార్థులు మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిరోజు యోగా సాధన చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర యోగా సంఘం అధ్యక్షుడు దండు లక్ష్మీకాంతరెడ్డి అన్నారు. ఈ మేరకు 10వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా యోగా సంఘం, క్రీడా భారతి కర్నూలు జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యోగా సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో నిర్విరామంగా యోగా క్రీడాకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లా నుంచి ఇప్పటికే 10 మంది అంతర్జాతీయ స్థాయికి, 100 మందికి పైగా జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని జిల్లా కీర్తిని ఇనుమడింపచేశారని అన్నారు. అనంతరం రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి మాట్లాడుతూ, 4 రోజుల పాటు యోగా ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, గెలుపొందిన క్రీడాకారులకు ఈ నెల 22వ తేదీ బహుమతులను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా యోగా సంఘం ప్రతినిధులు అశోక్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శశిధర్, సురేష్, లాలన ప్రియ, పోటీల నిర్వాహక కార్యదర్శి మునిస్వామి, శ్రీనివాసులు, జాతీయ యోగా న్యాయ నిర్ణేత షహనాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. 10వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థగా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు అంటే 21వ తారీఖు వరకు యోగా దినోత్సవానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను కర్నూలు జిల్లాలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 18వ తేదీ బాలబాలికలకు 5 విభాగాలలో యోగా పోటీలను కర్నూలు జిల్లా స్థాయిలో నిర్వహించాము. రేపు 19వ తారీఖున యోగా విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను బహుకరిస్తాము. 20వ తేదీన జిల్లాలో విశిష్టంగా యోగాకు కృషి చేసినటువంటి యోగా గురువులకు, కర్నూలు జిల్లా నుంచి జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులకు సత్కారం, ఇలాంటి కార్యక్రమాలను గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగిస్తున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే 21వ తేదీన జరిగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఈ సంవత్సరం కూడా కర్నూలు అవుట్డోర్ స్టేడియం వేదికగా సుమారుగా 1000 మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా ఆల్మోస్ట్ పూర్తి చేయడం జరిగింది. కర్నూలు ప్రజలు కూడా కర్నూలు నగరంలో అవుట్డోర్ స్టేడియంలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవాల్లో కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు ఒలింపిక్ డే వేడుకలను పురస్కరించుకొని నగరంలో బాస్కెట్బాల్ పోటీలను నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న ఒలింపిక్ డే రన్ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో అంతర్ పాఠశాలల బాలబాలికల బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు కలిసి ఈ పోటీలను ప్రారంభించారు. విజేతలకు స్వర్ణ, రజిత, కాంస్య పతకాలతో పాటు ప్రతిభా పత్రాలను, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అందజేస్తామని రామాంజనేయులు వివరించారు. ఇటువంటి పోటీలు తరచుగా నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీయవచ్చని ఆయన అన్నారు. అనంతరం బాస్కెట్బాల్ పోటీలను టాస్ వేసి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి దాసరి సుధీర్, సాఫ్ట్ బాల్ వ్యవస్థాపకులు టి గంగాధర్, బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రతాప్, అలీ, సీనియర్ బాస్కెట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. తర్వాత ఈరోజు మీరు బాస్కెట్బాల్ పోటీలు బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దాని ప్రతినిధులందరూ ఇక్కడ ఉన్నారు. ప్రతాప్ మిత్రుడు, వీళ్ళందరి సమక్షంలో ఇది జరుగుతుంది. విన్నరు, రన్నరు, థర్డ్ ప్లేస్ ఉన్న వాళ్ళకి కప్పు, మెడల్స్, మెరిట్ సర్టిఫికేట్స్ బహుకరిస్తాము. ఇది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారి భూపతిరావు గారు వచ్చేసి మీతో కరచాలనం చేశారు. అది సుధీర్ గారు, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గంగాధర్ గారు, మన శేషపతి గారు, ఏవో అంటే చాలా సంవత్సరాలు సర్వీస్ చేసి తిరిగి మన దాంట్లోనే డిఎస్సీలో భాగం పంచుకుని తక్కువ ఆనరేడియంతో చేస్తున్నప్పుడు ఆయనకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇదంతా కూడా డెవలప్మెంట్లో భాగంగా భావించి మనము
పాజిటివ్ లెవెల్లో పోయి మన క్రీడాభివృద్ధికి కృషి చేస్తారని ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.